వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీరాడర్. నేను మీ యజ్ఞమూర్తి. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ అంటే మనందరికీ టక్కున గుర్తుకొచ్చే సినిమా నాయకుడు. ఒరిజినల్ ఫిలిం నాయకన్. ఆ సినిమాలో కమల్ హాసన్ పోషించినటువంటి మొదలయ్యార్ క్యారెక్టర్ ఆయనకి ఎంత పేరు తెచ్చిపెట్టిందో మనందరికీ తెలుసు. ఆయనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు తీసుకొచ్చినటువంటి సినిమా. విమర్శకుల ప్రశంసలు అవార్డులతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమా అది. సో అందులో ముంబైలోని ఆ ధారావి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యంతో అక్కడ ఆ బస్తీలో ఎదిగినటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి మొదటి రాజు నాయకర్ క్యారెక్టర్లో ఆయన చేసినటువంటి అభినయం సర్వత్రా ప్రశంసలు లభించేలా చేసింది. కమల్ హాసన్ నట జీవితంలో నాయకుడు సినిమా అనేది అగ్రభాగంలో ఉంటుంది అని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉంటారు, విమర్శకులు, విశ్లేషకులు సైతం. అలాగే మణిరత్నం ఆ టైంలో చాలా ఉచ్చ స్థితిని అనుభవించాడు. దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకటిగా పేరు సంపాదించాడు. కాలక్రమంలో ఆయన ఎన్నో మణిపూసల్ లాంటి సినిమాల్ని ఆయన రూపొందించాడు. తెలుగులో గీతాంజలి కూడా మనందరికీ తెలుసు. నాగార్జునతో ఆయన చేసినటువంటి ఒకే ఒక్క తెలుగు చిత్రం అది. సో అట్లాగే సఖి లాంటి సినిమా, రోజా లాంటి సినిమా, బొంబాయి లాంటి సినిమా, మౌనరాగం లాంటి సినిమా, ఒక గణపతి, ఇట్లా ఎన్నెన్ని ఆయన నుంచి ఆ క్లాసిక్స్ అనేవి వచ్చాయి మనందరికీ తెలుసు. మరి ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే నాయకుడు తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ సినిమా అనేది ఈ మధ్యలో సాధ్యపడ్డది. ఎట్టకేలకు ఇప్పుడు 38 సంవత్సరాల తర్వాత ఆ కాంబినేషన్ రిపీట్ అయింది. అది థగ్ లైఫ్ అనేటువంటి ఒక సినిమాతోటి. సో ఇది కూడా ఒక గ్యాంగ్స్టర్ సినిమానే. వయసు ముదురుతున్నటువంటి అంటే నడి వయసులో ఉన్నటువంటి ఒక గ్యాంగ్స్టర్, సో రంగరాయ శక్తివేల్ అనే ఆ క్యారెక్టర్, సో అలాగే అతను పెంచుకున్నటువంటి ఒక పెంపుడు కొడుకు లాంటి అమరంగం, ఆ క్యారెక్టర్లో మనం సింబు అని పిలుచుకునే సిలంబరసన్ నటించాడు. అలాగే త్రిష సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆమె ఈ సినిమాలో ఒక పాత్ర చేస్తే, కమల్ హాసన్ భార్యగా అభిరామి, అలాగే ఐశ్వర్యలక్ష్మి, అశోక్ సర్వన్, అలాగే మలయాళంలో ఈ మధ్య కాలంలో చాలా గొప్ప పేరు సంపాదించుకుంటున్నటువంటి జ్యోతి జార్జ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో నటించారు. అయితే మరి ఎక్కడ తప్పిదం జరిగింది? ఈ సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులు పూర్తి అయిపోయాయి. కానీ దేశీయంగా కనీసం 50 కోట్ల రూపాయల నెట్టును కూడా సాధించలేక బాక్సాఫీస్ దగ్గర చతికిల పడి అటు మణిరత్నం కెరీర్లో ఇటు కమల్ హాసన్ కెరీర్లో ఒక డిజాస్టర్ ఫిల్మ్గా నిలిచింది. ఇంతకుముందు కమల్ హాసన్ లాస్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో ఇండియన్ 2, ఆ సినిమా తీసింది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్లో ఒకటిగా పేరు పొందినటువంటి శంకర్. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. కానీ ఇండియన్ 2కి మించినటువంటి డిజాస్టర్గా ఇప్పుడు థగ్ లైఫ్ నిలవటం అనేది చాలామందిని ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. లోకేష్ కనగరాజ్ రూపొందించినటువంటి ఆ సినిమా, అందులో కమల్ ప్రదర్శించినటువంటి అభినయం, అలాగే విజయ్ సేతుపతి విలనిజం, ఇదంతా కూడా అందరినీ ఆకట్టుకుంది. సో మరి అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇండియన్ 2 లాంటి సినిమా వచ్చింది. అది మొదటి నుంచి దాని మీద అనుమానాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా 5 రోజుల్లో ఆ సినిమా దేశీయంగా 65 కోట్ల రూపాయల పైనే నెట్ కలెక్ట్ చేసింది. దాని లైఫ్ టైం వచ్చేటప్పటికి 80 కోట్ల రూపాయల పైనే చేసింది. వరల్డ్ వైడ్ చూసినప్పుడు 100 కోట్ల నెట్ దాటింది అది. కానీ ఇక్కడ ఇప్పుడు చూస్తే థగ్ లైఫ్ చూస్తే 5 రోజులు పూర్తయ్యేటప్పటికి కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రం 40 కోట్ల 30 లక్షలు వచ్చిందని చెప్పేసి శాక్రేజ్, సో ఆ ట్రాకింగ్ సైట్ ద్వారా మనకు తెలుస్తున్నటువంటి ఒక నిజం. ఇది నిజంగా అంటే చూస్తే ఆ లెక్కలు చూస్తేనే ఇది ఎంతటి డిజాస్టర్ అయిందో అర్థమవుతుంది. మణిరత్నం దర్శకత్వంలో రాను రాను
ఆ సెన్సిబిలిటీస్, సో ఆ ఇంటెలిజెన్స్ అవన్నీ కూడా ముఖ్యమైపోతున్నాయి అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా స్క్రీన్ ప్లే విషయంలో, ఆ రైటింగ్ విషయంలో ఆయన మునుపటి వాడిని వేడిని చూపించలేకపోతున్నాడు అని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నటువంటి మాట. పొన్నియిన్ సెల్వన్ ఆ 2 భాగాల సినిమా ఈ మధ్యకాలంలో ఆయనకి విజయాన్ని సాధించి పెట్టాయి. అది కూడా ఒక పాపులర్ నవల కావడం, అదే పేరుతో వచ్చినటువంటి ఒక పాపులర్ నవల కావడం వల్ల దాన్ని ఆయన తీయటం వల్ల అది హిట్ అయింది. ఈవెన్ ఆయన ఆ తీసిన విధానం ఏదైతే ఉందో ఇంకా బాగా తీయగలిగి ఉండాల్సినటువంటి సినిమా అని చెప్పేసి అనేక మంది అభిప్రాయపడ్డారు. సో ఆ చిన్న చిన్న ఆ నువాన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ సెన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మునుపట్లాగా మణిరత్నం పట్టుకోలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం మాత్రం ఎక్కువ మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు థగ్ లైఫ్ ఆ పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా సో అంత ఎఫెక్టివ్గా లేదు. ఆయన కూడా అంటే ఆ సినిమా ఎలా ఉందో, మణిరత్నం డైరెక్షన్ ఎలా ఉందో, అలాగే ఆ పాత్రల చిత్రణ స్క్రీన్ ప్లే ఎలా ఉందో, అలాగే రెహమాన్ సంగీతం కూడా అంత వీక్గా ఉందనేటువంటి పేరు వచ్చింది. ఇలా అన్ని రకాలుగా కలిసి ఈవెన్ మణిరత్నం సినిమాల్లో మహిళా పాత్రలు ఆ క్యారెక్టర్లకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందనేది సంగతి మనందరికీ తెలుసు. కానీ ఈ సినిమా వచ్చేటప్పటికి త్రిష కానీ, అభిరామి కానీ, ఐశ్వర్యలక్ష్మి కానీ ఏ ఒక్క లేడీ క్యారెక్టర్ కూడా ఆకట్టుకునే రీతిలో లేకపోయింది. సినిమాలో కీలకమైనటువంటి పాత్రను పోషించలేకపోయింది అని అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రాబోయే రోజుల్లో మనం ఇప్పుడు కేవలం చూస్తే 5 రోజుల్లో చూస్తే కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే నెట్ సాధించడం. తెలుగులో అయితే డిజాస్టర్ అంటే డిజాస్టర్. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లో, తెలుగు వర్షన్ ఆడుతున్న థియేటర్లో పట్టుమని 10 మంది కూడా కనిపించట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మణిరత్నం ఇప్పుడైనా సరే తను ఎక్కడ తప్పు జరుగుతుంది అనే విషయం కనుక ఆయన శ్రద్ధ పెట్టి చూపిస్తే, సో దాన్ని కనుక ఆయన ఆ స్క్రీన్ ప్లే అనేది ఏదైతే ఉందో, ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, ఒకేసారి తను ఒక ప్లాట్ అనుకున్నప్పుడు ఆ ప్లాట్ మీద, ఆ లైన్ మీద వెళ్ళకుండా అనేక సబ్ ప్లాట్స్ తోటి, ఉపకథలతోటి సినిమాని నింపడం వల్లే ఆయనకి అపజయాలు ఎదురవుతున్నాయని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రాబోయే రోజులైనా సరే మణిరత్నం ఎలా అయితే ప్రజల యొక్క, ప్రేక్షకుల యొక్క నాడిని అర్థం చేసుకొని సో బిగువైనటువంటి అంటే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోటి ఆ సినిమాను తీయాలని, విజయాలు సాధించాలని ఆశిద్దాం. అలాగే కమల్ హాసన్ కూడా ఆయన మణిరత్నం మీద గౌరవంతో థగ్ లైఫ్ చేశాడని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా. రాజ్కమల్ మూవీస్ మీద ఆయన సినిమా ప్రొడ్యూస్ చేశారు. సో ఈ సినిమా ద్వారా ఆయన చాలా లాస్ అవుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. సో ఆయనకి కథల జడ్జిమెంట్ విషయంలో ఆయన తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. కొన్ని అటు చూస్తేనేమో శంకర్ లాంటి డైరెక్టర్, ఇటు చూస్తేనేమో మణిరత్నం డైరెక్టర్. అందు గురించే వాళ్ళకి నో చెప్పలేక ఈ సినిమా చేశారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో మరి ఇండియన్ 3 అనే సినిమా కూడా ఉంది. మరి అది ఎప్పుడు వస్తుంది, ఏంటి, నిజంగా అది వస్తుందా లేదా అనేది చూడాలి. సో కమల్ హాసన్ నుంచి మాత్రం ఇలాంటి క్యారెక్టర్లు చూడదలుచుకోలేదని చెప్పేసి ఆయన అభిమానులు భావిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఆయన ఏం చేస్తారో లెట్ us wait and see.